ఒక మ్యాచ్, ఒక డామినేషన్, ఒక మెసేజ్. ఈ సీజన్లో ఆర్సీబీని ఆపడం అంత ఈజీ కాదు. ఐపీఎల్ 2026లో ఏప్రిల్ 6న జరిగిన ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ 2026 మ్యాచ్ నిజంగా ఒక హై వోల్టేజ్ బ్యాటింగ్ షోగా నిలిచింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా 250 స్కోర్ సాధించింది, టిమ్ డేవిడ్ ఫినిషింగ్ ఎలా గేమ్ను టర్న్ చేసింది, చెన్నై సూపర్ కింగ్స్ ఎక్కడ కంట్రోల్ కోల్పోయింది, పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మొత్తం ప్రేక్షకులతో కిక్కిరిసి ప్రతి బంతికి ఊగిపోయింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం మ్యాచ్ దిశనే మార్చేసింది. మొదటి బంతి నుంచే ఆర్సీబీ బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతూ సిఎస్కే బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో ఫిల్ సాల్ట్ అద్భుతమైన స్ట్రోక్ ప్లేతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతని 46 పరుగుల ఇన్నింగ్స్లో టైమింగ్, పవర్ రెండూ కనిపించాయి. అతనికి అండగా విరాట్ కోహ్లీ తన అనుభవాన్ని ఉపయోగించి ఇన్నింగ్స్ను స్థిరంగా నడిపించాడు. కోహ్లీ 28 పరుగులు చేసినా అతని ప్రెజెన్స్ క్రీజ్లో ఉండటం వల్ల ఆర్సీబీకి మంచి స్టార్ట్ లభించింది. మధ్యలో క్రీజ్లోకి వచ్చిన రాజట్ పాటిడార్ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. అతను ఆడిన షాట్లు చూస్తే ప్రేక్షకులు ఒక్కసారిగా ఉత్సాహంతో కేకలు పెట్టారు. 48 పరుగులు చేసిన అతను 6 భారీ సిక్సులు కొట్టి సిఎస్కే బౌలర్లను పూర్తిగా కంట్రోల్లోకి తీసుకెళ్లాడు. అదే సమయంలో దేవ్దత్ పడిక్కల్ కూడా 50 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టుకు బలమైన పునాది వేశాడు. అయితే అసలు గాలి మారింది చివరి ఓవర్లలో. క్రీజ్లోకి వచ్చిన టిమ్ డేవిడ్ ఒక్కసారిగా మ్యాచ్ను ఒక విధ్వంసంగా మార్చేశాడు. 25 బంతుల్లో 70 పరుగులు చేస్తూ ప్రతి బంతిని స్టాండ్స్లోకి పంపించాడు. అతని సిక్సులు చూస్తే స్టేడియం మొత్తం షాక్లోకి వెళ్లినట్టు అనిపించింది. చివరి ఓవర్లలో వచ్చిన ఈ ఫినిషింగ్ టచ్ వల్ల ఆర్సీబీ స్కోర్ 250 పరుగులకు చేరింది. ఈ భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట కొంత నమ్మకంగా ఆడింది. కానీ త్వరగా వికెట్లు పడిపోవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. ఓపెనర్ రుతురాజ్ గాయక్వాడ్ త్వరగా అవుట్ కావడంతో ఒత్తిడి పెరిగింది. డేవోన్ కాన్వే కొంత సమయం క్రీజ్లో నిలబడి స్కోర్ను ముందుకు తీసుకెళ్లినా పెద్ద ఇన్నింగ్స్గా మార్చలేకపోయాడు. మధ్యలో అజింక్య రహానే కూడా ఎక్కువసేపు నిలబడలేకపోవడం వల్ల సిఎస్కే ఇన్నింగ్స్ కుదేలైంది. అయితే ఒక దశలో సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను మళ్లీ ఆసక్తికరంగా మార్చాడు. అతను చేసిన 50 సిఎస్కే అభిమానుల్లో ఆశలు రేపింది. కానీ అతనికి సరైన సపోర్ట్ రాకపోవడంతో మ్యాచ్ చేతుల్లో నుంచి జారిపోయింది. ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. అతను సమయానికి వికెట్లు తీసి సిఎస్కేపై ఒత్తిడి పెంచాడు. అభినందన్ సింగ్ కూడా మంచి బౌలింగ్తో కీలక సమయంలో బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఒక్కో వికెట్ పడుతున్న కొద్దీ మ్యాచ్ పూర్తిగా ఆర్సీబీ వైపు వెళ్ళింది. చివరికి సిఎస్కే 207 పరుగులకే ఆలౌట్ అయి ఆర్సీబీ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో అవార్డుల విషయానికి వస్తే పూర్తి స్థాయిలో మ్యాచ్ను డామినేట్ చేసిన టిమ్ డేవిడ్ తన విధ్వంసకర ఇన్నింగ్స్తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కేవలం 25 బంతుల్లో 70 పరుగులు చేసి చివరి ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. అతని స్ట్రైక్ రేట్ సుమారు 280 ఉండడం మాత్రమే కాకుండా అతను కొట్టిన భారీ సిక్సులు ఆర్సీబీ స్కోర్ను 250కి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాయి. అదే కారణంగా అతను సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ మరియు మోస్ట్ సిక్సెస్ వంటి అదనపు అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇక ఇతర ప్రదర్శనల పరంగా చూస్తే ఆర్సీబీ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ తన కీలక వికెట్లతో ప్రత్యేక గుర్తింపు పొందగా సిఎస్కే తరఫున సర్ఫరాజ్ ఖాన్ చేసిన హాఫ్ సెంచరీ జట్టుకు ఒకే ఒక ప్రధాన హైలైట్గా నిలిచింది. మ్యాచ్ మొత్తాన్ని పరిశీలిస్తే బ్యాటింగ్లో టిమ్ డేవిడ్ చేసిన ప్రభావం అంత ఎక్కువగా ఉండడంతో అన్ని ప్రధాన అవార్డులు అతని వైపే వెళ్లాయి అని చెప్పాలి. ఈ అవార్డులు కేవలం గెలుపును మాత్రమే కాదు, మ్యాచ్పై అతను చూపిన పూర్తి ఆధిపత్యాన్ని కూడా స్పష్టంగా ప్రతిబింబించాయి. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్న టిమ్ డేవిడ్ మాట్లాడుతూ ఈ ఇన్నింగ్స్ తన కెరీర్లో ఒక ప్రత్యేకమైనదిగా భావిస్తున్నానని చెప్పాడు. చివరి ఓవర్లలో నాకు స్పష్టమైన ప్లాన్ ఉందని, బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ను అంచనా వేసుకుని ప్రతి బంతిని అటాక్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడానని వివరించాడు. మాకు 200కి పైగా స్కోర్ సరిపోతుందని అనుకున్నాం, కానీ మొమెంటం వచ్చాక దాన్ని పెద్ద స్కోర్గా మార్చగలిగాం. ఈ విజయంలో టీం మొత్తానికి క్రెడిట్ దక్కాలి అని అతను చెప్పడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని స్పష్టంగా చూపించింది. ఇక విరాట్ కోహ్లీ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఈ గెలుపు పూర్తి జట్టు కృషి ఫలితమని పేర్కొన్నాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడాలని ప్లాన్ చేసుకున్నామని, మిడిల్ ఓవర్లలో రాజట్ పాటిడార్ మరియు చివర్లో టిమ్ డేవిడ్ ఇన్నింగ్స్ మ్యాచ్ను పూర్తిగా మార్చేశాయని అన్నాడు. బౌలర్ల ప్రదర్శనపై కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంత పెద్ద స్కోర్ను డిఫెండ్ చేయడం సులభం కాదు, కానీ మా బౌలర్లు ప్రెజర్ను చాలా బాగా హ్యాండిల్ చేశారు అని చెప్పాడు. మరోవైపు ఓటమిపై స్పందించిన రుతురాజ్ గాయక్వాడ్ మాట్లాడుతూ 250 లక్ష్యం చాలా పెద్దదని అంగీకరించాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోవడం జట్టుకు ప్రధాన సమస్యగా మారిందని, మిడిల్ ఓవర్లలో భాగస్వామ్యాలు కుదిరి ఉంటే మ్యాచ్ మరింత క్లోజ్ అయ్యేదని అన్నాడు.
అయితే సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ను ప్రశంసిస్తూ అతను మ్యాచ్ను తిరిగి తీసుకురావడానికి మంచి ప్రయత్నం చేశాడు అని చెప్పాడు. ఈ ఓటమి నుంచి నేర్చుకుని ముందుకు మరింత బలంగా రావాలని జట్టు ప్రయత్నిస్తుందని కూడా స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేసిన 250 పరుగులు ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు వచ్చిన అత్యధిక టీమ్ స్కోర్లలో ఒకటిగా నిలిచింది. చిన్నస్వామి వంటి బ్యాటింగ్ పిచ్పై కూడా ఈ స్థాయి స్కోర్ నమోదు చేయడం సులభం కాదు. ముఖ్యంగా ఒక పెద్ద మ్యాచ్లో ఈ రేంజ్లో పరుగులు చేయడం ఆర్సీబీ బ్యాటింగ్ డామినేషన్ను స్పష్టంగా చూపించింది. ఈ స్కోర్ వల్ల ఆర్సీబీ తమ నెట్ రన్ రేట్ను కూడా గణనీయంగా పెంచుకుంది. ఇది టోర్నమెంట్ చివరి దశలో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. వ్యక్తిగత ప్రదర్శనల విషయానికి వస్తే టిమ్ డేవిడ్ చేసిన 70 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఈ సీజన్లో ఫాస్టెస్ట్ మరియు అత్యంత ప్రభావవంతమైన ఫినిషింగ్ ఇన్నింగ్స్లలో ఒకటిగా నమోదు అయింది. కేవలం 25 బంతుల్లో చేసిన ఈ ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ 250కి పైగా ఉండటం చివరి ఓవర్లలో మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. అదే సమయంలో రాజట్ పాటిడార్ కొట్టిన 6 సిక్సులు ఈ మ్యాచ్లో ఒక బ్యాట్స్మన్ కొట్టిన అత్యధిక సిక్సులలో ఒకటిగా నిలిచాయి. ఇది మిడిల్ ఓవర్లలో గేమ్ను టర్న్ చేసిన కీలక ఘట్టంగా మారింది. ఇక మ్యాచ్ మొత్తాన్ని పరిశీలిస్తే 250 పరుగుల టార్గెట్ను చేజ్ చేయడానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ 200కి పైగా పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ను గెలవలేకపోవడం కూడా ఒక ప్రత్యేక రికార్డు తరహా ఘటనగా చెప్పాలి. సాధారణంగా 200+ స్కోర్ చేస్తే టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మ్యాచ్లో రెండు జట్లు కూడా భారీ స్కోర్లు చేయడం వల్ల ఇది ఒక హై స్కోరింగ్ థ్రిల్లర్గా నిలిచింది. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లో బ్యాటింగ్ ఆధిపత్యానికి ఒక గుర్తుగా నిలిచే రికార్డు మ్యాచ్గా చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో ఒత్తిడి మధ్యలో కూడా కొన్ని సరదా క్షణాలు అభిమానులను బాగా అలరించాయి. టిమ్ డేవిడ్ సిక్సులు కొడుతూ స్టేడియం బయటికి పంపించిన ఒక బంతి ప్రేక్షకుల్లోకి వెళ్లినప్పుడు కెమెరా వెంటనే ఆ బాల్ కోసం పరుగెత్తిన ఫ్యాన్ను చూపించింది. అతను బాల్ పట్టుకుని ఆనందంతో డాన్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా అనిపించింది. మరో సందర్భంలో ఒక ఫీల్డర్ బౌండరీ దగ్గర క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో బ్యాలెన్స్ కోల్పోయి నేలపై పడిపోవడం చూసి ప్రేక్షకులు నవ్వుల్లో మునిగిపోయారు. ఇలాంటి చిన్న చిన్న క్షణాలు మ్యాచ్ టెన్షన్ మధ్యలో ఒక లైట్ మూమెంట్ను తీసుకువచ్చాయి. అలాగే విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ సమయంలో తన తేమ్మదేతో చేసిన ఒక ఫన్నీ జెస్చర్ కూడా స్టేడియంలో నవ్వులు పూయించింది. ఒక మిస్ఫీల్డ్ జరిగిన తర్వాత కోహ్లీ సీరియస్గా రియాక్ట్ అవుతాడనుకుంటే బదులుగా చిరునవ్వుతో టీమ్మేట్ను ప్రోత్సహించడం ప్రేక్షకులకు చాలా నచ్చింది. అదే సమయంలో డగౌట్లో కూర్చున్న ఆటగాళ్లు కూడా ఒక్కో సిక్స్కు చేసిన రియాక్షన్స్ మెరాలో పడటం ఆ మ్యాచ్ను మరింత ఎంటర్టైనింగ్గా మార్చింది. ఇప్పుడు లర్నింగ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ ఒక ముఖ్యమైన పాఠం చెప్పింది. టీ20 క్రికెట్లో మొమెంటం ఎంత ముఖ్యమో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చివరి 5 ఓవర్లలో గేమ్ను పూర్తిగా మార్చేసింది. ఒక టీం చివరి ఓవర్లలో యాక్సలరేషన్ చేయగలిగితే మ్యాచ్ ఫలితం ఎలా మారిపోతుందో ఇది ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. అలాగే మిడిల్ ఓవర్లలో వికెట్లు కాపాడుకోవడం ఎంత కీలకమో కూడా స్పష్టమైంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ వైపు నుంచి చూస్తే భారీ టార్గెట్ను చేజ్ చేయాలంటే కేవలం పెద్ద షాట్లు కొట్టడం సరిపోదు. పార్ట్నర్షిప్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని ఈ మ్యాచ్ చూపించింది. మధ్యలో వికెట్లు పడిపోవడం వల్ల ప్రెషర్ పెరిగి చివరికి మ్యాచ్ చేతుల్లో నుంచి జారిపోయింది. కాబట్టి ఫ్యూచర్ మ్యాచ్లలో సీఎస్కే తప్పకుండా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని తమ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఈ మ్యాచ్ ద్వారా స్పష్టమైంది. ఈ మ్యాచ్లో భావోద్వేగాలకు కొదవే లేకుండా కొన్ని క్షణాలు అభిమానులను లోతుగా తాకాయి. భారీ స్కోర్ చేసిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డగౌట్లో కనిపించిన ఆనందం కేవలం ఒక సంతోషం కాదు, చాలా కాలంగా ఎదురుచూస్తున్న డామినేషన్ అనిపించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఫీల్డ్లో తన సహచరులను ప్రోత్సహిస్తూ ప్రతి వికెట్ తర్వాత చూపించిన ఆగ్రహం, ఉత్సాహం చూసినప్పుడు అతనికి ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో అర్థమైంది. ప్రేక్షకులు కూడా అతని ఎనర్జీకి మ్యాచ్ అవుతూ ప్రతి క్షణాన్ని హృదయపూర్వకంగా ఆస్వాదించారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ చివర్లో కనిపించిన నిరాశ కూడా హృదయాన్ని తాకింది. భారీ లక్ష్యాన్ని చేజ్ చేయడానికి వచ్చిన ఆత్మవిశ్వాసం ఒక్కో వికెట్ పడుతున్న కొద్దీ తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా మంచి ఇన్నింగ్స్ ఆడిన సర్ఫరాజ్ ఖాన్ అవుట్ అయిన తర్వాత అతని ముఖంలో కనిపించిన బాధ అభిమానులను కూడా కదిలించింది. మ్యాచ్ ముగిసిన వెంటనే సీఎస్కే ఆటగాళ్లు మైదానంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఓటమిని అంగీకరించే విధానం నిజమైన స్పోర్ట్స్మన్షిప్కు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు స్టేడియంలో సెలబ్రిటీ హాజరు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హోమ్ గ్రౌండ్ కావడంతో జట్టు మాజీ స్టార్ ఏబీ ద విలియర్స్ స్టాండ్స్లో కనిపించడం అభిమానులను ఉత్సాహపరిచింది. అతను ప్రతి బౌండరీకి చప్పట్లు కొడుతూ జట్టుకు మద్దతు తెలిపాడు. అలాగే ఆర్సీబీకు మద్దతు ఇచ్చే ప్రముఖ వ్యక్తులు కూడా స్టేడియంలో కనిపిస్తూ మ్యాచ్ వాతావరణాన్ని మరింత గ్రాండ్గా మార్చారు. ప్రేక్షకులతో కలిసి వారు చేసిన సెలబ్రేషన్స్, సిక్సుల సమయంలో వచ్చిన రియాక్షన్స్ కలిసి ఈ మ్యాచ్ను కేవలం క్రికెట్ మ్యాచ్ కాకుండా ఒక పెద్ద ఈవెంట్లా మార్చేశాయి. ఈ మ్యాచ్ ఆర్సీబీ అభిమానులకు ఒక ఫెస్టివల్లా మారింది.
భారీ స్కోర్, సిక్సుల వర్షం, బౌలర్ల క్రమశిక్షణ కలిసి ఒక పూర్తి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ మ్యాచ్ మరోసారి క్రికెట్లో మొమెంటం ఎంత ముఖ్యమో, ఒక ప్లేయర్ పర్ఫార్మెన్స్ ఎలా మ్యాచ్ను మార్చగలదో స్పష్టం చేసింది. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారు? వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.